అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావల శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి ఆమె తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావల శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి ఆమె తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. పావల శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చారు. శ్యామలతో పాటుగా ఉన్న ఆమె కుమార్తె కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతో మందిని నవ్వించిన నటి చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఆమె మరణంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గత కొంతకాలంగా పావల శ్యామల హై బీపీ, కరోనా, ఆర్టరీ వ్యాధి, పార్కిన్సన్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం పావల శ్యామల ఆమె కూతురుని హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో ఒక కారు డ్రైవర్ నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడని తెలియజేశారు. రోడ్డు మీద వారిద్దరిని గమనించిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు వారికి వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఆ సమయంలో శ్యామల విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆమెకు ఆర్థికంగా సహాయం అందించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో ఉండలేమని శ్యామల మళ్లీ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికే తిరిగి వచ్చారు. అక్కడి సిబ్బంది బోరబండ పోలీసులకు సమాచారం అందించగా వారిని నగరంలోని అనాథాశ్రమానికి తరలించారు. గత వారం మళ్లీ పావల శ్యామల గుండె సంబంధిత కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరగా నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన నటనతో ఎంతో మందిని నవ్వించిన ప్రముఖ నటి పావల శ్యామల నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యమైనటువంటి సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. మధ్యలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆమెకు సాయం అందించినా కూడా ఆమె ప్రాణాలను మాత్రం దక్కలేదు. గత కొంతకాలంగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈమె నిన్న అర్ధరాత్రి 1:52 సుమారులో ఆ టైంలో గుండెపోటు రావడంతో ఆమె చనిపోయినట్లయితే ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ అయితే అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం పావల శ్యామల భౌతిక కాయాన్ని హాస్పిటల్ కు చెందినటువంటి మార్చిలో భద్రపరిచారు. పావల శ్యామల కూతురు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తనదైన నవ్వులతో ప్రేక్షకులను నవ్వించిన పావల శ్యామల కన్నుమూయడం సినిమా అభిమానుల గుండెలను పిండేస్తుంది. పెద్ద సినీ నటులు కన్నుమూస్తే స్పందించే నటులు ఈమె మృతిపై ఎలా స్పందిస్తారో అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అయితే అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా సినిమా ప్రముఖులు కొందరు ఆమె దీనస్థితిని చూసి ఆర్థిక సాయం కొంత మేరకు అయితే అందించారు.
ఈ మధ్యలో నిర్మాత దిల్ రాజు కూడా ఆమె చికిత్సకు ఆర్థిక సహాయం అందించారు. గతంలో నటుడు కాదంబరి కిరణ్ కూడా మనం సైతం అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె సినిమాలు లేకపోవడంతో ఆర్థికంగా కూడా చితికిపోయిందని తెలుస్తోంది. మొత్తం డబ్బులు అనారోగ్యానికి ఖర్చు కావడం, నీడలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పావల శ్యామల భౌతిక గాయాన్ని మా అసోసియేషన్ గాని ఇతర ప్రముఖులు గాని స్పందించి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా మారిపోయింది. ప్రస్తుతం తన కూతురు పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి అయితే నెలకొంది. పావల శ్యామల విషయానికి వస్తే ఆమె జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన బాబాయ్ అబ్బాయి సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలక్షణమైనటువంటి పాత్రలు నటించింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంధ్రావాలా, గోలీమార్ ఈ 2 సినిమాల్లో పావల శ్యామలకైతే మంచి పేరుని తీసుకొచ్చాయి. చిట్ట చివరిగా మత్తు వదలారాయణ సినిమాతో పావల శ్యామల తన చివరి సినిమా చేసింది. ఆ తర్వాత తన ఆరోగ్య రీత్యా ఇంకా మనకు తెలిసింది. అయితే మొత్తానికి పావల శ్యామల జీవిత విషయానికి వస్తే గుంటూరు జిల్లా అమరావతిలో ఈమె జన్మించారు. అసలు పేరు నేతి శ్యామల. తర్వాత గణేష్ పాత్రో రచించినటువంటి పావల అనే ఒక నాటకంలో నటన ద్వారా ఈమె పేరు పావల శ్యామలగా స్థిరపడిపోయింది. తర్వాత తన విద్యాభ్యాసం అంతా కూడా అమరావతిలో జరిగింది. శ్యామల తండ్రి ఒక వ్యాపారం చేస్తున్నారు. దాంతో ఆయన సమీప పట్టణాలైనటువంటి గుంటూరు, విజయవాడ, ఏలూరు ఇలా తరచూ ఆ పట్టణాలకు వెళ్తున్నారు వ్యాపార నిమిత్తం. అయితే శ్యామల కూడా చిన్నతనంతో ఎన్నో ఊర్లు చూడగలిగారు తన తండ్రితో పాటు. అంతేకాకుండా అప్పట్లో సాంస్కృతిక కళారంగాల్లో మహిళలు ప్రాధాన్యం పెరుగుతున్నటువంటి రోజులు కాబట్టి ఆమె కూడా అటువైపు దృష్టి సాధించారు. ఇక ఆమె బాల్యం అంతా కూడా అమరావతిలోనే గడిచింది. ఆమెలోని సృజనాత్మక కూడా అంటే మెల్లిమెల్లిగా నటన వైపు, నాటకరంగం వైపు అప్పుడే అరగేట్ర చేసింది. దాంతో చిన్న చిన్న లఘు నాటికలు రాయగలిగేవారు, ఆ నాటకాల్లో నటించేవారు. సో మొత్తానికి తర్వాత నాటకీయాల్లో అభివృద్ధి పెంచుకున్న మెల్లమెల్లగా చిన్నతనం నుంచే తన నాటకీయ రంగంగా అభివృద్ధి చెందుతూ మలుపు తిరిగింది. 13 ఏళ్లకే ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఒక 3-4 ఏళ్లకే తన భర్త పావల శ్యామల భర్త ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అప్పటికే ఆమెకు 2 పిల్లలు. కుటుంబ పోషణ కోసం నాటకాన్ని వృత్తిగా స్వీకరించారు. దాదాపు 44 ఏళ్లుగా నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లు నటించిన ఈమె దాదాపు గత 2 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆరోగ్య సమస్యల వల్ల సినిమాల్లో నటించడానికి కూడా అవకాశాలు సన్నగిల్లాయి. ఈమె దృష్టికి తెలుసుకున్న అంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ అవ్వచ్చు, అలాగే సినిమా నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేష్ మొదలైన వారు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఆదుకుంటూ వచ్చారు. ఈ మధ్యలో రీసెంట్ గా దిల్రాజు కూడా తనకి ఆర్థిక సాయం అందించారు. ముఖ్యంగా సునీత మనం పావల శ్యామల నటించిన సినిమాల కొన్ని చూస్తున్నట్టయితే బాబాయ్ అబ్బాయి అనే సినిమాతో తన సినిమా ఎంట్రీ. ఆ తర్వాత మొగుడు పిల్లలు, స్వర్ణ కమలం, కర్తవ్యం, దండోరా, చీమల దండు, పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం, అలాగే ఉదయకిరణ్తో మనసంతా నువ్వే, చిరంజీవి ఇంద్ర సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు, నిన్నే ఇష్టపడ్డాను, ఆంధ్రావాలా, ప్రభాస్ వర్షం సినిమాలో. ఇక మనకు ఫేవరెట్ గా దాదాపు ఈ జనరేషన్ లో కూడా పావల శ్యామల ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేటువంటి సినిమా ముఖ్యంగా ఖడ్గం. కృష్ణవంశీ డైరెక్షన్ లో రవితేజ, శ్రీకాంత్ నటించినటువంటి ఖడ్గం సినిమాలో హీరోయిన్ సంగవికి తను తల్లి క్యారెక్టర్ చేసింది. సో ఇట్లా తన సినిమాల ప్రస్థానం విషయానికి వస్తే కూడా చాలా సినిమాలు తన నటనతో ప్రేక్షకులను అయితే కట్టుపడేసింది. ముఖ్యంగా ఖడ్గం సినిమాతో తనకైతే ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా రీసెంట్ గా అయితే గత 3-4 సంవత్సరాలు చూస్తుంటే బెంగాల్ టైగర్, బాబు బంగారం వెంకటేష్ తో చిట్ట చివరి సినిమా 2010 అంటే ఆరోగ్యం సపోర్ట్ చేయకపోవడంతో చివరి సినిమాగా అయితే మిగిలిపోయింది. ఎన్నో అవార్డులు కూడా తన సినిమా ప్రస్థానంలో, నాటకీయ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. అలహాబాద్ లో జరిగినటువంటి ఒక నాటకీయ అఖిల భారత నాటక పోటీలో ఉత్తమ క్యారెక్టర్ నటిగా అవార్డు అందుకున్నారు. అలాగే రాజమండ్రి లలిత కళా పరిషత్ వారు మహానటి కన్నంబ అవార్డు గెలుచుకున్నారు. గుంటూరు లలిత కళా పరిషత్ లో కళా జ్యోత్స్న అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా కన్నాంబ అవార్డు, గైడెడ్ ఇంప్రవైజేషన్ ప్రక్రియ లలిత కళానికేతన్ రాజమండ్రి నుంచి కూడా అవార్డు అందుకున్నారు. సో మొత్తానికైతే నాటకాల్లో చేస్తున్న బంధువులందరూ తన జీవిత విషయానికి వస్తే కూడా ప్రతిదీ కూడా తన ప్రయాణం మొత్తం కూడా నాటకీయ రంగంలో ఎంటర్ అయినా, సినిమా రంగంలో ఎంటర్ అయినా కూడా ప్రతిదీ కూడా చాలా బాధలు మోస్తూ కూడా తను జర్నీ చేశారు. నాటకాలలో చేస్తున్నామంటూ కూడా బంధువులందరూ కూడా దూరం పెట్టారు. పావల వెనుక పావల అనే నాటికలో తను చేసింది కాబట్టి ఒక్క నాటికలోనే ఆ నాటికతో దాదాపు 200 అవార్డులు తీసుకున్నారు అంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి పావల నటి చనిపోయి
ఇండస్ట్రీలో అగ్రదర్శకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడిప్పుడే వాళ్ళ ప్రగాఢ సానుభూతి అయితే చెబుతున్నారు. మరొక పక్క సోషల్ మీడియా వేదికగా పావాల నటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, అంటే తన డైలాగ్స్, ఏ హీరోతో స్టార్ హీరోలతో చేసేటువంటి పాత్ర చిన్నది, ఆ నిడివి చిన్నదైనా కూడా 2 నిమిషాలు 1 నిమిషాలు తనదైన డైలాగ్స్ తో దూసుకెళ్లిపోయి పావాల నటి గత 2-3 సంవత్సరాలుగా అనారోగ్య పాలవడం, ఆ తర్వాత మనం చూస్తుంటే గత 6 నెలల నుంచి కూడా ఇటు ఉస్మానియా హాస్పిటల్ అవచ్చు, ఎర్రగడ్డ అవ్వచ్చు, దాని తర్వాత కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా తన దీననీయ పరిస్థితిలో ఉండడం, వాటన్నింటి కూడా స్క్రీన్ షాట్స్ అన్ని సేవ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయితే బాధను వ్యక్తం చేస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ వినోద్.